బులెటిన్లో డీటెయిల్ చూస్తే అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రధాని కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ట్రంప్ ప్రకటించిన 50% టారిఫ్లు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అమెరికా టారిఫ్లతో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు అత్యవసర రుణ పరపతి హామీ పథకం అమలుబాట్లతో పాటు తీసుకురావాల్సిన ఎగుమతిదారులు కోరుతుండగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రధాని కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరగనుంది. ట్రంప్ ప్రకటించిన 50% టారిఫ్లు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అమెరికా టారిఫ్లతో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు అత్యవసర రుణ పరపతి హామీ పథకం అందుబాటులోకి తీసుకురావాలని ఎగుమతిదారులు కోరుతుండగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే అమెరికా అది అంటే టారిఫ్ 50% ఏదైతే విధించినటువంటి క్షణాలు అనుకోవచ్చు. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ నెల 27వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుంది అన్నటువంటి ఏదైతే ట్రంప్ ప్రకటించినటువంటి టారిఫ్ కి సంబంధించి అయితే అప్పటి నుంచి కూడా భారత్ అమెరికాకు సరైనటువంటి సమాధానాలు కూడా చెప్తుంది. ఒకవైపు జయశంకర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జాతీయ అంటే దేశ భద్రత, దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయంటూ కూడా చాలా కుండబద్దలు కొట్టి నిన్న చెప్పినటువంటి ఒక సమాధానం అని చెప్పవచ్చు. మరొక వైపు ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రోత్సహించాలి, అటు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మన ఇండియాలోనే ఉత్పత్తులు చేసి ఆ ఉత్పత్తులనే వాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి దేశీయంగా అన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. మొత్తము ఏదైతే ట్రంప్ విధించినటువంటి 50% ఏదైతే 50% సుంకాలు అంటే దీనికి సంబంధించినది ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా అమలు కానుంది. దీనికి సంబంధించినటువంటిది అక్కడ అధికారికంగా కూడా ఒక బహిరంగ నోటీస్ కూడా జారీ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషానికి ఇది అమల్లోకి వస్తుంది అంటూ కూడా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొడక్షన్ ఒక అధికారికంగా ఒక నోట్ ని కూడా విడుదల చేసింది. మొత్తం మీద మాత్రము అమెరికా విధించినటువంటి టారిఫ్ 50% ఏ వస్తువులపై ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది అంటే దేశీయ పరంగా కూడా ఆర్థిక అంశాలపై కూడా ముడిపడి ఉండడంతో ఒక కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జరగబోతుంది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన. దీనికి సంబంధించినటువంటిది అటు కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి టారిఫ్ విధించబోతున్నటువంటి ఏదైతే వస్తువులు అనుకోవచ్చు, తర్వాత దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలపై ఎంత ప్రభావం చూపబోతుంది, దానిని ఎదుర్కొనే విధంగా కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అన్నటువంటి అంశాలపై కీలకంగా కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రైట్ కళ, అంటే మరో పక్క విదేశీ వ్యవహారాల శాఖ కూడా దీనిపై ఆచితూచి స్పందిస్తుంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా అంటే పోస్టల్ సేవలు నిలిపివేయాలి అమెరికాకు అని చెప్పేసి ఆయన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు చర్చించేటటువంటి అంశాల్లో ప్రధానంగా అమెరికా విధించినటువంటి టారిఫ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి, మరో పక్క భారత్పై పడేటటువంటి ప్రభావం అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? ఖచ్చితంగా, ఎందుకంటే మనకు 2 రోజుల క్రితం కూడా పోస్టల్ సేవలను నిలిపివేయాలి అంటూ ఏదైతే ఇక్కడ విదేశాంగ శాఖ కొంత కీలకమైనటువంటి ఉత్తర్వులు కూడా ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే అక్కడికి మనకు ఇండియన్స్ కొన్ని లక్షల మంది కూడా అక్కడ ఉన్నారు. చాలా మంది కూడా కొరియర్ ద్వారా తర్వాత పోస్టల్ సేవలను ఉపయోగించుకునేటటువంటి వ్యవస్థ ద్వారానే అక్కడ ఉండేటటువంటి వాళ్లకు అందేటటువంటి సమాచారం, దానిని కొంత కట్టడి చేసే విధానం అనుకోవచ్చు. అయితే దీని వల్ల అక్కడ ఉండేటటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు. తర్వాత ముందు మనం తీసుకునేటటువంటి చర్యలు ఏదైతే 50% టారిఫ్ ని విధించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి భారతీయులకు ఇబ్బందులు పడకుండా ఇక్కడ మనకు తర్వాత రష్యాకు ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు పెట్టాలని ఏదైతే అమెరికా ఒత్తిడి చేస్తుందో ముఖ్యంగా ఈ టారిఫ్ ని విధించడానికి కూడా ముఖ్యంగా ఏదైతే
పుతిన్ అంటే రష్యాపై పుతిన్ తో ఏదైతే చర్చలు జరుగుతున్నటువంటి అంశాన్ని ఒత్తిడి తెచ్చే విధంగానే ఈ టారిఫ్ ని విధించాడన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే ఏదైతే పుతిన్ తో చర్చలు జరుగుతున్నాయి, ఈ చర్చల్లో కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏదైతే టారిఫ్ విధించారు, దీనికి సంబంధించినటువంటి ఒత్తిడి తేవడం మాత్రమే, ఇండియాపై ఒత్తిడి తేవడం మాత్రమే ఈ టారిఫ్ ని విధించడం అమెరికా ఆడేటటువంటి ఒక గేమ్. అయితే ఇక్కడ ఇండియాకు సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రము ప్రధానంగా పోస్టల్ సేవలకు సంబంధించిన కొంత నిలుపుదల చేయడము, తర్వాత మరికొన్ని అంటే ముఖ్యంగా మెడికల్ కి సంబంధించినటువంటి ఎక్కువ ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాము. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ ప్రొడక్షన్ తీసుకోవడం అంటే కొంత స్టాప్ చేయడం వల్ల, దీనిపై టారిఫ్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల రాబోయేటటువంటి మన ఏదైతే మెడికల్ రంగం అనుకోవచ్చు, తర్వాత దీంట్లో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు అనుకోవచ్చు, ప్రతి వాణిజ్యపరమైనటువంటి అంశాలు మనకు అక్కడ వచ్చేటటువంటి ఐటీకి సంబంధించిన అనుకోవచ్చు, చాలా ప్రొడక్ట్స్ చాలా ఉపయోగిస్తున్నారు. వీటన్నిటిపై కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు జరుగుతుంది. కొద్ది గంటల్లో తర్వాత మనకు దీనిపై ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది, ఎందుకంటే కొంత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంత కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. దానికి సంబంధించినది కీలక సమాచారం, ఒక ప్రెస్ మీట్, తర్వాత కొంత సమాచారాన్ని వెల్లడించిన తర్వాతనే వాటి మీద మనం డిస్కషన్ చేయడం అన్నది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.